పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా జిల్లా కేంద్రంలో నిర్మించిన పోలీస్ విశ్రాంతి భవనాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎంపీ నిధుల నుండి 65 లక్షల రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని అత్యుత్తమ వసతులతో నిర్మించారు. ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విధుల నిమిత్తం ఏలూరు వచ్చే పోలీస్ సిబ్బందికి మరియు అధికారులకు ఈ విశ్రాంతి గృహం ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ మాట్లాడుతూ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న పోలీసుల కోసం తన వంతు సహాయంగా ఎంపీ ల్యాండ్ నిధులు కేటాయించి ఈ భవన నిర్మాణానికి ఎంపీ ల్యాండ్ నిధులు 64 లక్షల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని, నిరంతరం జిల్లా ప్రధాన కార్యాలయం వద్దకు ఉద్యోగ నిర్వహణ కొరకు వచ్చే సిబ్బందికి విశ్రాంతి కొరకు నివాసంగా ఉండేలా అన్ని వసతులతోనూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలగా భవన నిర్మాణాన్ని కొనసాగించి ప్రజలకు 24/7 శాంతి భద్రతల ప్రజల పరిరక్షణ కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి పోలీస్ శాఖకు తన వంతు సహాయం అందించడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. భవన నిర్మాణంలో పోలీస్ అధికారులు నిబద్ధత తోటి భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జిల్లా ఎస్పీని మరియు పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ఫణిభూషణం, డిప్యూటీ ఇంజనీర్ బి సుధాకర్, భవన కాంట్రాక్టర్ శాఖ వారిని దుస్సాలువలతో ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు సత్కరించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భవన నిర్మాణానికి సహకరించడంపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ సతీష్, ఏలూరు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ, అశోక్ కుమార్, కోటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు, పెదవేగి సహా ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, జిల్లా పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మనం పోలీస్ బ్యారెక్స్ గురించి ఎస్పీ గారు ఒక 1 year బ్యాక్ అడగడం జరిగితే అవసరం ఉంది అంటే ఇమ్మీడియట్గా 67 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. ఆ పనులు అప్పుడు ఫౌండేషన్కి డీజీ గారు అలాగే మన ఎస్పీ గారు అప్పుడు ఇది ఫౌండేషన్ వేసాం. ఇవాళ వర్కులు కంప్లీట్ చేసి ఇవాళ ఓపెనింగ్ కూడా చేసుకోగలం. వితిన్ 1 yearలో వర్కులు కూడా కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఇవాళ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినవి అన్నీ కూడా 24-25కి మేమేమి ఎంపీ ల్యాడ్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఫౌండేషన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసాం. అవన్నీ కూడా ఇవాళ ఇప్పుడు ఓపెనింగ్స్కి పెట్టుకుంటున్నాం. ఈ 2-3 నెలల్లోనే ఓపెనింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఎప్పుడు కూడా ఏదైనా కానివ్వండి అవసరం ఉందంటే ఇమ్మీడియట్గా చేస్తాం. ఇవాళ ఇంకోటి ఏంటంటే ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే మేము ఎంపీ లాడ్స్లో మేము ఖర్చు పెట్టేదైనా కానివ్వండి, ఎక్కడైనా ఖర్చు పెట్టేదైనా కానివ్వండి, ఇది ప్రజల డబ్బులే. ఈ ప్రజల డబ్బులే మేము మళ్ళీ ఎక్కడ అవసరం ఉందో ఆ రకంగా వాడుకోవడానికి ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇవాళ ఇక్కడ మనము ఇవాళ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే ఎంపీ లాడ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ ఇక్కడ ఫస్ట్ డే ఫౌండేషన్ మన ఓపెనింగ్ చేసుకుంటున్నాం. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ ఓపెనింగ్ ఇవాళ ఇక్కడి నుంచి మంచిగా పాజిటివ్గా వెళ్ళేది ఈ బిల్డింగ్ నుంచి వెళ్తుంది. మన పోలీసులకి సంబంధించినట్టు ఎప్పుడు కూడా ఎవరు అనేది అంటుంటారు ఎస్పీ గారు నాతో. బట్ ఈ డబ్బులు జనాల డబ్బులు, నేను ఇచ్చేటోడిని కాదు. అది ఆటోమేటిక్గా వాళ్ళకి అవసరం ఉందంటే ఆ డబ్బులు వాళ్ళకి ఉపయోగపడుతుంటే అదే రకంగా పనిచేస్తామని కూడా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏలూరు ఎంపీ గారు శ్రీ మహేష్ కుమార్ గారు దాదాపు 67 లక్షలు ఇచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన 1 yearలోనే ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి బందోబస్తు విధులకు తర్వాత కోర్ట్ డ్యూటీస్కి వచ్చే సిబ్బందికి ఎంతో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మహిళలకు కూడా ఒక ఫ్లోర్ కేటాయించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. దీనికి ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ శ్రీ కిషోర్ గారు ఎంపీ గారితో ఫాలోఅప్ చేసి 67 లక్షలు తీసుకోవడమే కాకుండా 1 year లోపల దీన్ని కంప్లీట్ చేయించి ఇనాగ్రేట్ చేసినందుకు ఎస్పీ గారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.